పాపలు ఇక్కడ మనిషి భగవంత్ ఎనికి సార్ పిల్లలు ఇక్కడ చూడండి పాపలు గుంటూరు అని అంటున్నారు కానిస్టేబుల్ ఒక ఆయన జీతాలు ఇవ్వండి సార్ ఏదైనా చేసి పుణ్యం వస్తుంది ఖచ్చితంగా నాకు కావాలి సార్ అని అడిగింది సార్. ఫోన్ చేసిన తర్వాత ఏమైంది సార్ అంటే లోపలికి వచ్చి నేను జర పని ఉంది సార్ అంటే ఏంటో అసలు వినట్లేదు సార్ కానిస్టేబుల్. వినకుండా నన్ను లాక్కొని కొండపోయి మధుర పోలీస్ స్టేషన్ కొందాడే సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్ఐ తిన్నిక పోయింది సార్. తిన్నిక వందాడు నన్ను 1:30 వరకు అక్కడనే ఆపారు సార్. అక్కడనే ఆపి ఎస్ఐ తిని వచ్చిండు. ఎవరు భయ అన్నాడు. అలిపురం సార్ అని చెప్పిన. లోపలికి తీసుకుపోయి ఇక దన్న కొడుతూనే ఉన్నాడు సార్. అసలు ఆపకుండా. కేసు లేదు, కాంప్లైంట్ లేదు, ఏం లేదు సార్. ఎందుకు మరి కాంప్లైంట్ ఎవరు కాంప్లైంట్ ఇచ్చారు అడుగుతున్నావు అడిగినా సార్. అంటే ఏమన్నాడు? అడిగితే ఏమన్నాడు, నీ పేరేంద్ర భయ అన్నాడు. నా పేరు చెప్పిన, మా నాయన పేరు చెప్పిన తర్వాత ఆమె ఆమె ఎవరు అన్నారు. అంటే మా ఊరే సార్ అని చెప్పిన. ఆమె నేమేమన్నా అన్నామంట అన్నాడు. నేను ఏమనలేదు సార్, కావాలంటే ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేయండి. నేనేమన్నా అన్నట్లుంటే మీరు ఏం చేసినా భరింపుకుంటా, ఏ శిక్ష చేసినా నేను చేస్తాను. మళ్ళీ ఆమె పేరు, ఆమె ఎట్లా ఏం పని చేస్తా అని మొత్తం నన్నే అడిగి రాసుకొని నన్ను అడిగి రాసుకున్నాడు సార్. నన్ను అడిగి రాసుకొని కోచ్కి గిడిపోతుందా అని బండ్లే వెహికల్ ఎక్కించుకున్నారు సార్. ఎక్కించుకొని డోర్ లాకులు చేసి అడికి పోయి ఎస్పీ దగ్గర, అది దాని సిఐ దగ్గర మాట్లాడి ఒక అర్ధగంట సేపు నన్ను బయట నిలబెట్టింది సార్. బయట నిలబెట్టి పోయి లోపలికి పోయి మాట్లాడుకొని లోపలికి గెలుచుకొని గుడ్డుని వాదినట్లు వాడుతున్నారు సార్. అసలు భయపడకు, మేముంటా. నేను ఎస్పీతో మాట్లాడతా. కొట్టిన వాళ్ళని సస్పెండ్ చేయాలి. నీకు ఎవరైతే చెప్పి కొట్టించారో వాళ్ళ మీద కేసు కావాలి. కొట్టించిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. అది కూడా అత్యాచారం కింద కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపటేయాలి. నిన్ను ఎవరైతే నీకు కొట్టించిన వాళ్ళ మీద కేసు కాకపోతే సీరియస్ ధర్నా పెడతాం, నిరసన చెప్తాం, మద్దూరు మండలం అంతా బంద్ పెడతాం. ఇక ఊకునేది లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు అనవసరంగా కొడితే ఎందుకు ఇలా డబ్బులు? చైర్మన్ సార్ రమేష్ రెడ్డి అనే వ్యక్తి సార్, ఊరికి మాజీ సర్పంచ్ ఆయన గుణమల మేడం మాకు స్లిప్ రాసి ఇచ్చింది సార్. ఓచర్ రాసిస్తే ఏమైంది సార్, నేను అవ్వని అడిగిన, అవ్వ నువ్వు సంతకం పెట్టాలంట, దానికి పెడితే డబ్బులు తీసుకుని వస్తుందని అడిగితే, లేదు రమేష్ రెడ్డి మాజీ సర్పంచ్ అసలు ఇవ్వద్దు అన్నాడు. వానికి డబ్బులే ఇవ్వద్దు, వాడిని అంత చూసే వరకు ఇవ్వద్దు అని చెప్పి నీ డబ్బులు ఆయన ఎందుకు వద్దంటుండు? నీకు వచ్చే డబ్బులు సార్ అసలు ఇవ్వద్దు అంటున్నాడు. మమ్మల్ని అయితే 3 ఏళ్ళ నుంచి నానా ఇబ్బందులు పెడుతున్నాడు సార్. చెప్పి కొట్టించిండు సార్. మరి దారుణం అంటే ఇట్లా ఫోన్ చేస్తాడు సార్. అసలు ఎవరితోనో మాట్లాడవద్దు అంటున్నాడు. ఎవరు జమన తిరగొద్దు అంటున్నాడు. అసలు ఎవరు తిరిగిపోతే మాత్రం అదే నిన్న సీఏ అంటాడు సార్. మొత్తం నీవు ఎవరికైనా చెప్పినావంటే ఇంతకన్నా ఘోరం అవుతుంది, నేను వదిలేదే లేదని అంటున్నాడు సార్. చేద్దాం ఎస్పీకి డీజీపీ దాకా వద్దాం. డీజీపీ దగ్గర కంప్లైంట్ ఇస్తా, డిఐజీకి ఇస్తాం, అందరికి ఇస్తాం, సీరియస్ తీసుకుంటాం, పెద్ద చేస్తాం. నువ్వేం భయపడకు, ఎవరికి భయపడకు. సరేనా? పెట్టుకో, ఖర్చులకు పెట్టుకో, ఉంచుకో. నేను చూస్తాను ఖర్చులకు ఉంచుకో. జోలో పెట్టుకో. కాలు అరికాలకు ఏమిటితో కొట్టిర్రు? బెల్ట్ కాళ్ళకు కింద ఇద్దరు కలిసి లేపిర్రు. ఈ కాలు కూడా కొట్టిరా? ఒకటే కాలు? 2 కాళ్ళకి సార్. నువ్వు హాస్పిటల్లో జాయిన్ కావద్దు మరి. అప్పుడు నిన్న పోయి అసలు అప్పుడే హాస్పిటల్కి పోవాలి, పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎస్పీ షెడ్యూల్లో వీళ్ళకి అందరికి ఊదిండ్రు. సపోర్ట్ చేయకుండా విత్డ్రా చేసుకోండి, నేను యాక్షన్ తీసుకున్నా అని చెప్పిండు. ఆడ ఈయన మన
మల్లన్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇంత చేస్తే వాళ్ళు ఆయన అప్రోచ్ అయ్యారు. ఆయన మనసు చిన్న చేసి నాకు రాత్రి ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇంత ఈ బీసీ వ్యక్తికి ఇంత అన్యాయం జరిగితే ఈ మీ ఎస్పీ కూడా ఈ విధంగా జరుగుతుంది, మీ కార్యకర్తలు కూడా వరిష్ఠున్నారు వేస్ట్ ఇట్లా కరెక్ట్. అదే చెప్తారు, ఇంత పెద్ద దౌర్జన్యం కొడితే ఎట్లా, ఏం లేకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళ అమ్మ డబ్బులు అడిగితే ఆ డబ్బులు అడిగితే కొడిపిస్తారా? ఇదేం దౌర్జన్యం? నాకేం అనిపిస్తుంది, ఇంకొకటి సార్, నేను అభిమానం అయితే ఒక్క మాట అనలేదు సార్. అసలు ఊళ్ళోకి వచ్చి నిన్న మా దగ్గర స్కూల్ దగ్గర ఒక 10 మంది ఉన్నారు సార్. అక్కనే వాళ్ళు పొద్దుగాలు వచ్చిండ్రు, నేనేమన్నా అన్నానామా ఏమన్నా అంటే ఎవరేమన్నా లేదు, ఆయన ఇంతగానో దౌర్జన్యం ఏంది నీ మీద కుట్రేది. నేను డీజీపీ దగ్గర దొరకపోతా, ఎస్పీ ఐజీ దగ్గర దొరకపోతా, పోలీస్ అధికారుల మీద సస్పెండ్ చేయాలి, రమేష్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఈ 2 డిమాండ్ చేసి సీరియస్ చేస్తాం. మేము భయపడకు. నిన్న టిపరేటి ఉండే రేంజర్ ఉండే సార్, మా నైట్ సపోర్ట్ అందరూ ఉండరు అని బేరీస్ సార్. మనం 3 సార్లు ఇక ఉండడం వాళ్ళు ముఖ్యమంత్రి చేయమన్నాడు అడుగుదాం. ముఖ్యమంత్రిని అడుగుతా, ఇప్పుడు ఆయనే కొట్టుమన్నాడు. మన ముఖ్యమంత్రి ఇదే పని చేయమన్నాడా? మరి ఓట్లేసి గెలుచుకున్నాక కొట్టుమన్నాడా? అందరినీ దౌర్జన్యం చేయమన్నాడు అడుగుదాం. ప్రశ్న మాట్లాడుతాం, బయట కూర్చుంటుందా.